హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రేపు 27వ తారీఖు రాబోతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో పోకో X6 Pro అండ్ పోకో F6 ఈ రెండు కూడా ది బెస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఈ రెండు ఫోన్స్లో ఒకదాన్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంతకు మించి బెటర్ ఫోన్స్ అయితే లేవు ఈ ప్రైజెస్లో. అంటే 19,000లో పోకో X6 Proని వీళ్ళు రివీల్ చేశారు, 22,000లో పోకో F6 రివీల్ చేశారు. ఈ చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజ్లో వచ్చే ఈ రెండు ఫోన్స్లో ఉండే చిప్ సెట్స్ అంటే ప్రాసెసర్స్ ఇంకే ఫోన్స్లో మీకు దొరకవు. సో ఒకవేళ మెయిన్లీ నేను గేమింగ్ కోసమే చూస్తున్నాను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి పిక్ చేసుకోండి. ఏది పిక్ చేసుకోవాలి? రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ 4,000 రూపాయల దాకా కనబడుతుంది. నేను ఈ వీడియో చేయడానికి నాకున్న అర్హత, నేను పోకో X6 Proని కొని తెప్పించి అన్బాక్సింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ 3 వీడియోలు పోస్ట్ చేశాను. పోకో F6 తెప్పించి దాన్ని కూడా యూస్ చేసి కంప్లీట్ రివ్యూ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. రైట్ నౌ ఈ వీడియోలో 3-4,000 రూపాయల డిఫరెన్స్ క్రియేట్ చేసేంత ఫీచర్స్ పోకో F6 లో ఉన్నాయా, బెటర్ తక్కువ ప్రైస్ లో పోకో X6 Pro తీసుకోవచ్చా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రెజెంటేషన్ కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టనివ్వకుండా ప్రతి పాయింట్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా వినిపిస్తాను. పాయింట్స్ టేబుల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ పిక్ చేసుకోవాలని ఒక క్లియర్ అనాలిసిస్ మీకు వచ్చేస్తుంది. ఫోన్ కొనుక్కునే ముందు రివ్యూస్ రెండు కూడా పైన ఐకార్డ్స్ లో ఇస్తున్నాను. ఆ రెండు రివ్యూస్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ లాంచ్ చేసి చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా ఈ ఇయర్ లోనే లాంచ్ అయినాయి. బట్ పోకో X6 Pro Jan 11వ తారీఖు లాంచ్ అయింది అండ్ పోకో F6 May 23వ తారీఖు లాంచ్ అయింది. డిఫరెన్స్ ఒక 6 months ఉంది. అండ్ ప్రైజెస్ పోకో X6 Pro మీకు 19,000 రూపాయలకు వస్తుంది ఎఫెక్టివ్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో. అదే పోకో F6 మీకు 22,000 రూపాయలకు వస్తుంది ఎఫెక్టివ్ ప్రైస్, ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో. 3,000 రూపాయలు X6 Pro కంటే F6 బెటర్ ఉంది, అది మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రెండింటిలో కూడా ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ పోకో X6 Pro లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ప్లాస్టిక్ బ్యాక్ ఉంది, 2 వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అదే పోకో F6 లో చూస్తే ఓన్లీ ప్లాస్టిక్ బ్యాక్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ పరంగా సైడ్ గానీ బ్యాక్ కానీ రెండు ఫోన్స్ లో ఏమి ఉండదు. బట్ స్క్రీన్ ప్రొటెక్షన్ మాత్రం పోకో X6 Pro లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. పోకో F6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా F6 బెటర్ ఉంటుంది. అండ్ IP రేటింగ్స్ లో కూడా IP64 రేటింగ్స్ తో పోకో F6 వస్తుంది, IP54 రెసిస్టెంట్ తో పోకో X6 Pro వస్తుంది. రెండు కూడా స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఏది కాదు. బట్ F6 మాత్రం కంప్లీట్ డస్ట్ ప్రొటెక్షన్. సో బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు తోపు తురిమేం కాదులే కానీ స్క్రీన్ ప్రొటెక్షన్ ఒకటి కన్సిడర్ చేసి పోకో F6 కి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు మెయిన్లీ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. పోకో X6 Pro లో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ది బెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ ప్రైజెస్ లో. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, దీంట్లో వచ్చిన గేమింగ్ ఎక్స్పీరియన్స్ 30,000లో iQOO Neo 9 Proనో లేకపోతే ఇంకా ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటే OnePlus 12R లో వీటిలో ఎక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు. అంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ పోకో X6 Pro లో ఉంటుంది. బటర్ స్మూత్ ఉంటుంది. అండ్ Android 1.2 మిలియన్ వరకు స్కోర్ చేసింది పోకో X6 Pro. అదే పోకో F6 లో చూస్తే దీంట్లో కూడా ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. క్లాకింగ్ స్పీడ్ పరంగా పోకో X6 Pro కంటే ఇది తక్కువే. కాకపోతే Android స్కోర్ చెక్ చేసుకుంటే అండ్ GPU పరంగా చెక్ చేసుకుంటే CPU GPU అన్నింటిలో Dimensity 8300 అల్ట్రా కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ 8s Gen 3 ని చేసిద్ది. Android కూడా ఇక్కడ మీకు 1.2 మిలియన్ వస్తే దీంట్లో 1.5 మిలియన్ స్కోర్ చేసింది. Android స్కోర్స్ పరంగా 3-4 lakhs అనేది మేజర్ డిఫరెన్స్. నేను యూస్ చేసినప్పుడు గేమింగ్ ఆప్టిమైజేషన్ మాత్రం పోకో F6 కంటే నాకు X6 Pro లోనే కొంచెం బెటర్ అనిపించింది. బట్ ఇప్పుడు మేబీ అప్డేట్స్ చేసి కొంచెం దీన్ని కూడా ఆప్టిమైజ్ చేసి ఉండొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసర్ మనం టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇక్కడ పాయింట్ మళ్ళీ పోకో F6 కే ఇవ్వాలి. అండ్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ కూడా రెండు ఫోన్స్ లో ది బెస్ట్ అండ్ లేటెస్ట్ ఇన్ ద మార్కెట్. LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా. అండ్ స్టోరేజ్ టైప్స్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. రెండు ఫోన్స్ లో కూడా 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్ వస్తాయి. 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ రెండింటిలో. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెండు డిస్ప్లే 68.7 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. రెండింటిలో రెజల్యూషన్ 1220x2712 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో రెండు డిస్ప్లేస్ లో 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తోనే వస్తుంది. కానీ డిస్ప్లే ప్యానెల్స్ పోకో X6 Pro లో 10-bit ప్యానెల్ తో వస్తుంది. పోకో F6 లో ఆప్టిమైజ్డ్ టు 10+2-bit ప్యానెల్. ప్రత్యక్షంగా మీరు అంత కీన్ అబ్జర్వేషన్ చేస్తే మీరు అది నోటీస్ చేస్తారు, కానీ ఆల్మోస్ట్ మీకు అది డిఫరెన్స్ తెలవకపోవచ్చు. అండ్ బ్రైట్నెస్ 1800 nits పీక్ బ్రైట్నెస్ తో పోకో X6 Pro వస్తుంటే 2400 nits పీక్ బ్రైట్నెస్ తో పోకో F6 వస్తుంది. అండ్ ప్రొటెక్షన్ స్టార్టింగ్ లో చెప్పా, డిస్ప్లే విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది F6 లో. X6 Pro లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ని కన్సిడర్ చేద్దాం. ఈ మూడింటిని కన్సిడర్ చేసి పోకో F6 కి ఇక్కడ డిస్ప్లే పరంగా ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వీటి గురించి మాట్లాడితే రెండు ఫోన్స్ లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది రెండు ఫోన్స్ లో. మీరు ఒకవేళ ఆడియో పరంగా హెడ్ ఫోన్స్ బడ్స్ యూస్ చేసుకుని డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ రెండు ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ తో కూడా వస్తుంది. మల్టీమీడియా పరంగా డిస్ప్లే, స్పీకర్స్ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే, కంటెంట్ నచ్చి వర్త్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ లో జాయిన్ అవ్వండి. ఒకవేళ అమెజాన్ లో మీరు ఏదైనా షాపింగ్ చేసి పర్చేస్ చేస్తున్నారు అనుకుంటే ఒక చిన్న సపోర్ట్ కింద పక్కన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఇస్తున్నాను. QR కోడ్ అండ్ బయోలో లింక్ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే మన లింక్స్ యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి, ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో కూడా డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ ఇస్తూ ఉంటాను. పర్చేస్ చేసుకునే
తీసుకునే వాళ్ళు ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయండి. అండ్ వర్త్ ఉన్న డీల్స్ మాత్రమే మీకు ఉపయోగపడేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. డీల్స్ కూడా కొంచెం ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, ఛానల్కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా 3.5 హెడ్ ఫోన్ జాక్, 2 ఫోన్స్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ ఐఆర్ బ్లాస్టర్, మీరు ఒకవేళ ఎలక్ట్రానికల్ డివైసెస్ ఏసీ, టీవీ, ఫ్యాన్ ఏవైనా కానీ రిమోట్ కంట్రోల్ ద్వారా 2 ఫోన్స్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ట్యాప్ టు పే ఫీచర్స్ యూస్ చేసుకొని ఎన్ఎఫ్సి పేమెంట్స్ చేయాలనుకుంటే 2 ఫోన్స్లో ఎన్ఎఫ్సి పేమెంట్స్ ఉన్నాయి, అది కూడా మంచి విషయమే. ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్ట్రీమింగ్ క్యాప్చర్ డివైస్ అయితే మీరేం యూస్ చేయలేరు. USB 2.0 జనరేషన్ తోనే వస్తాయి. అండ్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. USB 3 ఇచ్చుంటే బాగుండేది, బట్ USB 2.0 పోర్ట్స్ అనే వస్తున్నాయి. అండ్ ఇంకా 5G బ్యాండ్స్, 14 5G బ్యాండ్స్ తో పోకో X6 Pro వస్తుంది, 15 5G బ్యాండ్స్ తో పోకో F6 వస్తుంది. N66 అనే ఒక్క 5G బ్యాండ్ ఎక్స్ట్రాగా పోకో F6 లో ఉంటుంది. ఒక్క 5G బ్యాండ్ మీకు పోకో F6 లో ఎక్కువ. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఈ 2 ఫోన్స్ లో కూడా ఎంత మెగా పిక్సెల్ ఉన్నా కానీ వదిలేసేయండి, యావరేజ్ కెమెరా అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నా వరకు అంటే నేను పర్సనల్ యూస్ చేసినప్పుడు మాత్రం యావరేజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది కెమెరాస్ మీద. పోకో X6 Pro లో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OIS కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. అదే పోకో F6 లో చూస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది, IMX882 గానీ. అదే పోకో X6 Pro లో చూస్తే సెన్సర్ అయితే అక్కడ ఏం మెన్షన్ చేయట్లా, మేబీ ఆమ్నివిజన్ సెన్సర్ గానీ లేదా సామ్సంగ్ JN1 గానీ యూస్ చేసి ఉంటారు. బెటర్ సెన్సర్ అయితే పోకో F6, అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా F6 లో కొంచెం బెటర్ ఉంటాయి. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 2 ఫోన్స్ లో కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మాత్రం 1080p 60 FPS లో పోకో F6 లో రికార్డ్ చేయొచ్చు, 1080p 30 FPS లో మాత్రమే పోకో X6 Pro లో రికార్డ్ చేయొచ్చు. మాక్సిమం ఒక 5 to 10% బెటర్ వస్తాయి పోకో F6 లో X6 Pro తో కంపేర్ చేస్తే. సో యాజ్ పర్ సెన్సర్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఇక్కడ కెమెరాస్ పరంగా మనం F6 కి పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 2 ఫోన్స్ లో కూడా 5000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 2 ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవచ్చు. చార్జెస్ పరంగా 67 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు, 67 వాట్ కి సపోర్ట్ చేసింది పోకో X6 Pro లో. పోకో F6 లో 120 వాట్ ఛార్జర్ వచ్చింది, 90 వాట్ కి సపోర్ట్ చేసింది, 90 వాట్ లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా 2 ఈక్వల్ ఉన్నాయి, బట్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ పోకో F6 లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ పోకో. అండ్ ఇప్పుడు UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ మాట్లాడదాం. 2 ఫోన్స్ లో HyperOS అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. 2 ఫోన్స్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి. బ్లోట్వేర్ అవి 2 ఫోన్స్ లో ఉంటాయి. యాడ్స్ పరంగా మాత్రం 2 ఫోన్స్ లో యాడ్స్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ అప్డేట్స్ పరంగా 2 ఫోన్స్ కూడా 3+4 years అప్డేట్స్ వస్తున్నాయి. Android 14 మీద 3 years అంటే మీకు Android 17 వరకు వచ్చింది, అండ్ మోస్ట్లీ 2028 వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇవి ఓవరాల్ గా పోకో X6 Pro అండ్ పోకో F6 మధ్య ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఒక 2-3 ఆస్పెక్ట్స్ లో అంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ దగ్గర, 10+2 బిట్ ప్యానల్ అండ్ బెటర్ బ్రైట్నెస్ నిట్స్ దగ్గర, అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర, ఇలా మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే మీకు పోకో F6 లో ఉంటాయి X6 Pro తో కంపేర్ చేస్తే. నా వరకు మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరు ఎలా తీసుకోండి అంటే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ నేను గేమింగ్ ఖచ్చితంగా యూస్ చేస్తాను అండ్ లాంగ్ రన్ లో కూడా నేను దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాను అనుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోండి. కొంచెం బెటర్ ప్రాసెసర్ అండ్ బెటర్ క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 కాబట్టి. లేదు నేను అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నా, అండర్ 20,000 అరౌండ్ 20 లో నేను ఉన్నాను అనుకుంటే మాత్రం పోకో X6 Pro మీకు చాలా ఎక్కువ, అన్లెస్ మీరు ఆ ప్రాసెసర్ దగ్గర ప్రయారిటీ చూసుకోండి. లేదు ఇంకా 3,000 కదా డిఫరెన్స్, ఇంకా పోకో F6 కి వెళ్ళిపోతాను అనుకుంటే దానికి వెళ్ళిపోండి. 19,000లో మీకు X6 Pro తీసుకున్న బెస్ట్ పిక్ అవుతుంది, 22,000లో పోకో F6 కూడా బెస్ట్ పిక్ అవుతుంది. బట్ యావరేజ్ కెమెరాస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇవాళ మన వీడియో, అండ్ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.